హాయ్ ఫ్రెండ్స్, నటనలో తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని బాక్సాఫీస్ సింహంగా ఎన్నో రికార్డులను తిరగరాసిన బాలకృష్ణ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం తనకున్న టాలెంట్తోనే అంచెలంచెలుగా ఎదిగిన స్టార్ మాస్ మహారాజ్ రవితేజకి మధ్య బాక్సాఫీస్ క్లాష్ గురించి ఈ వీడియోలో చూద్దాం. మొదటిగా 2003లో బాలకృష్ణ పల్నాటి బ్రహ్మనాయుడు సినిమాతో జూన్ 5న రాగా దానికి 2 వారాల గ్యాప్తో రవితేజ మూవీ రావడం జరిగింది. అయితే ఈ మూవీ ఏమాత్రం ఆశించిన రిజల్ట్ రాబట్టలేక బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచిపోయింది. ఇక దీనికి పోటీగా రవితేజ నుండి వచ్చిన ఒకరాజు ఒకరాణి జూన్ 19న రిలీజ్ అయింది. లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన ఈ మూవీ కూడా ప్రేక్షకాదరణ పొందలేక పరాజయాన్ని చూసింది. రెండోసారి వీరిద్దరి మధ్య క్లాష్ 2005లో వచ్చింది. ఈసారి బాలయ్య అల్లారిపిడుగు సినిమాతో అక్టోబర్ 5న రాగా దానికి 8 రోజుల గ్యాప్తో రవితేజ సినిమా రావడం జరిగింది. అల్లరిపిడుగు విషయానికి వస్తే బాలకృష్ణ ద్విపాత్రమయం చేయగా పోలీస్ ఆఫీసర్గా ఒకరు, అల్లరి చిల్లరగా తిరిగేవానిగా మరొకరు, ఇలా ఇద్దరు అన్నదమ్ములు చివరికి ఎలా తమ దేశభక్తిని చాటుకున్నారన్నది ఈ చిత్ర కథాంశం. దీనికి డైరెక్టర్ జయంత్ పరాంజీ. ఇది బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫెయిల్ అయింది. ఇక దీనికి పోటీగా వచ్చిన రవితేజ మూవీ భగీరథ 2 గ్రామాల మధ్య వంతెన నిర్మింపజేసేందుకు తన ఊరి క్షేమం కోసం హీరో ఎలాంటి పాటలు పడ్డాడనేది కథాంశం కాగా ఇది కొంతమేరకు ఆకట్టుకొని బాక్సాఫీస్ వద్ద యావరేజ్గా నిలిచింది. ఇక బాలకృష్ణ రవితేజ మధ్య మూడో క్లాష్ 2008లో వచ్చింది. ఈసారి వీరిద్దరూ మంచి పవర్ఫుల్ కాంబినేషన్తో బరిలో దిగారు. ముందుగా బాలయ్య ఒక్క మగాడు మూవీతో రాగా సినిమా ఏమాత్రం అంచనాలు అందుకోలేక పరాజయం చూసింది. దీని తర్వాత రవితేజ కృష్ణ సినిమా వచ్చింది. వివి వినాయక్ డైరెక్షన్లో వచ్చిన చక్కటి ఫ్యామిలీ లవ్ అండ్ ఎంటర్టైనర్. రవితేజ నుండి ఎలాంటి స్టోరీని ఆడియన్స్ ఇష్టపడతారో అలాంటి ఎలిమెంట్స్తో వచ్చి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇలా రవితేజ ఈసారి బాలయ్యపై పైచేయి సాధించారు. ఇక 4వసారి క్లాష్ 2009లో వచ్చింది. ఈసారి కూడా బాలయ్య ముందుకు వచ్చారు. మే 1న మిత్రుడు సినిమాతో వచ్చారు. మిత్రుడు బాక్సాఫీస్ వద్ద యావరేజ్గా నిలవగా దీనికి పోటీగా మే 8న వారం రోజుల గ్యాప్తో రవితేజ కిక్ సినిమా వచ్చింది. రవితేజ నుండి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ని కలగలిపి ఫుల్ కిక్ ఇచ్చారు ఆడియన్స్కి సురేందర్ రెడ్డి. ఇలా ఈసారి కూడా రవితేజ పైచేయి సాధించడం జరిగింది. ఇక 5వసారి 2011లో మళ్ళీ వీరిద్దరి మధ్య పోటీ వచ్చింది. దాసరి నారాయణరావు గారి డైరెక్షన్లో పరమవీర చక్రలో బాలయ్య జనవరి 12న రాగా అయితే ఈ సినిమా ప్రేక్షకులకు అర్థం కాని రీతిలో కన్ఫ్యూజ్లో పడేసి చివరికి డిజాస్టర్గా మిగిలిచిపోయింది. కానీ రవితేజ మిరపకాయ మాత్రం మరోమారు రవితేజను విన్నర్ చేస్తూ బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. డైరెక్టర్ హరీష్ శంకర్ రవితేజను మాస్ కుర్రాడుగా చాలా చక్కగా చూపించారు. ఇక 6వసారి 2012లో వీరి మధ్య పోటీ వచ్చింది. ఈసారి రవితేజ మూవీ ముందుగా వచ్చింది. అదే దరువు. మే 25న ఈ సినిమా రాగా ఇందులో రవితేజ 2 విభిన్నమైన పాత్రలు నటించారు. అందులో ఒక పాత్ర చనిపోయిన తర్వాత తనలాంటి మరో వ్యక్తి బాడీలోకి ఆత్మ వెళ్ళటం, ఇలా కథ కొత్త మలుపు తిరుగుతూ ఆద్యంతం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. బాక్సాఫీస్ వద్ద మాత్రం సినిమా యావరేజ్గా నిలిచింది. ఇక దీనికి పోటీకి వచ్చిన బాలయ్య సినిమా అధినాయకుడు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చే ఈ సినిమాలో బాలయ్య ట్రిపుల్ రోల్లో చేయడం విశేషం. సినిమా మాత్రం డిజాస్టర్ అయ్యింది. వీరి మధ్య పోటీ 2012లో వచ్చింది. ఈసారి రవితేజ దేవుడు చేసిన మనుషులతో ఆగస్టు 15 పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టి చివరికి డిజాస్టర్గా నిలిచింది. ఇక దీనికి 2 వారాల గ్యాప్తో బాలయ్య శ్రీమన్నారాయణ ఆగస్టు 30న వచ్చింది. బాలయ్య ఒక జర్నలిస్టుగా అన్యాయంపై తిరగబడే పాత్రలో చాలా పవర్ఫుల్గా కనిపిస్తారు. సినిమా యావరేజ్గా రన్ అయ్యి ఈసారి మాత్రం బాలయ్య కొంచెం పైచే సాధించారు. ఇక 2023 దసరా సీజన్లో ఆడియన్స్ ముందుకు వచ్చాయి భగవంత్ కేసరి అండ్ టైగర్ నాగేశ్వరరావు సినిమాలు. వీటిలో భగవంత్ కేసరి సినిమా బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ సక్సెస్ గా నిలవగా టైగర్ నాగేశ్వరరావు సినిమా డిజాస్టర్ గా నిలిచింది. చూసారుగా నరసింహం బాలకృష్ణ గారు అండ్ రవితేజ బాక్సాఫీస్ దగ్గర ఎన్నిసార్లు పోటీ పడ్డారో అండ్ ఎవరు ఎన్నిసార్లు గెలిచారో దీనిపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. వీళ్ళలో మీ ఫేవరెట్ హీరో ఎవరో అండ్ వీళ్ళ మూవీస్ లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కూడా కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.